plots time. ఎస్ అండి. దిస్ ఇస్ రవి ప్రకాష్. సో, రియల్ ఎస్టేట్‌లో ప్రైజెస్ ఎక్కువ అంటే ఎంతవరకు రీచ్ అయితే ఎక్కువ? దానికేమన్నా క్యాప్ ఉందా? ఇది ఒకసారి మనం ఆలోచిస్తే మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఒక 10 ఇయర్స్ బ్యాక్ దుబాయ్ అనేది ఇంటర్నేషనల్ రియల్ ఎస్టేట్ డెస్టినేషన్ అయింది. లాస్ట్ 20 ఇయర్స్ నుంచి అది రియల్ ఎస్టేట్ డెస్టినేషన్. బట్ 10 ఇయర్స్ బ్యాక్ చాలామంది ఎక్స్పర్ట్స్, చాలామంది మాట్లాడింది ఏంటంటే, దుబాయ్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఇక అంతే సంగతులు. ఇప్పటికే ప్రైజెస్ పీక్ రీచ్ అయినాయి. ఇప్పుడు మన హైదరాబాద్ గురించి మన వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కదా! సేమ్ విత్ దుబాయ్. పీక్‌కి రీచ్ అయినాయి. ఇంకా అక్కడ ఇన్వెస్ట్ చేస్తే డెడ్ ఇన్వెస్ట్‌మెంట్ అని కామెంట్ చేశారు. బట్ ఈరోజు ఏంటండి దుబాయ్ పరిస్థితి? దుబాయ్‌లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ తలరాతలే మారిపోయినాయి. ఇది ప్రాపర్‌గా అర్థం చేసుకోవాలి. సో, ఏది ప్రైస్ ఎక్కువ అంటే, వాట్ ఈస్ ద లిమిట్ అంటే దెర్ ఈజ్ నో క్యాప్ అండి. ఎందుకంటే పాపులేషన్ పెరుగుతుంది. అట్లాగే ఇండియా లాంటి కంట్రీస్‌లో ఇన్ఫ్లేషన్ రేట్ పెరుగుతానే ఉంది. ల్యాండ్ రేట్ ఒక్కటే కాదు, ప్రతి వస్తువు ప్రైస్ పెరుగుతుంది. ఎడ్యుకేషన్ ప్రైస్ పెరుగుతుంది. హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ప్రైస్ పెరుగుతూ ఉంది. సో, అది ఎక్కువ, తక్కువ అనేది మీరే డిసైడ్ చేసుకోవాలి.